ఎన్నికల సంఘం ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు అన్న ధోరణి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంది లోపాలకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సందేహాల మీద. అట్లాగే ఎక్కడైతే 5% ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వీవీప్యాట్లు లెక్కించాలి, అలా లెక్కించినప్పుడు ఆ ఈవీఎంలోది ఆ వీవీప్యాట్లు సరిపోయినప్పుడు కరెక్ట్ అవుతుంది. అలా కాకపోతే ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నప్పుడు పరిష్కరించకపోవడం తప్పు. ఇప్పుడు మహారాష్ట్రలో కొన్ని చిత్రాలు అంటూ యాంటీ బీజేపీ వర్గాలు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది. అందులో ఎన్నికల కమిషన్ అందించిన సమాచారం ప్రకారం మహారాష్ట్ర ఎన్నికల్లో 66.05% ఓట్లు పోలేని, అంటే ఈ లెక్కన 6,40,88,195 ఓట్లు పోలేని. అయితే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కలిపి లెక్కించిన ఓట్లు 6,45,92,508, అంటే 5,04,313 ఓట్లు ఎక్స్ట్రా లెక్కించారు. అది ఎట్లా సాధ్యం అన్నటువంటి చర్చ రైట్ చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 8 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్నాయి. మిగిలిన 280 స్థానాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అదనంగా ఉన్నాయి. అస్థి స్థానంలో జరిగినటువంటి లెక్కింపులో భారీ వ్యత్యాసం కనిపించింది. పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు 4,538 ఎక్కువ వచ్చినాయి. ఉస్మాబాద్ స్థానంలో ఈ వ్యత్యాసం 4,155 ఓట్లు అన్నటువంటి విషయం చెప్తున్నారు. ఇది దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీని మీద సుప్రీంకోర్టు ఇనిషియేటివ్ తీసుకోకపోతే పబ్లిక్లో ఎన్నికల వ్యవస్థ మీద పూర్తి అనుమానాలు పెరిగిపోతాయి.